దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హలో అండి, మీ పేరు? హాయ్, నా పేరు రాహుల్. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పులు జరిగాయని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఏమో అసెంబ్లీకి రాలేక ఏదో సానుభూతి చూపుతామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ విషయం ఏంటంటే దమ్ము లేదు, సత్తువ లేదు, ఓపిక లేదు, కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు సరే 11 సీట్లకి మేము మీకు ఇచ్చాం, 11కి మిమ్మల్ని పరిమితం చేసాం, అయినా కూడా క్వశ్చన్ చేయాలంటే అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక బయట నుంచి ఎక్కడి నుంచో మాట్లాడి ఊరికే కామెడీ చేసి సరదాగా చేస్తే అవదు. ఎప్పుడన్నా సరే అఫీషియల్గా ఉండాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఇంతవరకు జగన్ ఎందుకు అసెంబ్లీకి రాలా అంటే జగన్కి అంత భయమా? కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత ప్రజలందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు మనకు ఒక ఆడపిల్ల పుడితే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఇంటికి పంపిస్తే మంచి ఇంటికి పంపించారు అబ్బా అని ప్రశాంతంగా ఉంటాం కదా. అలాగే ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఆడబిడ్డ రాష్ట్రాన్ని ప్రశాంతంగా మంచి వాళ్ళకి అప్పచెప్పాం అన్నంత ప్రశాంతంగా ఉన్నారు. సో 2029 వచ్చేసరికి జనసేన పార్టీ బలపడుతుంది, అందుకని టీడీపీ నేతలు భయపడుతున్నారని కొంతమంది అంటున్నారు కదా, ఇది వాస్తవమేనా? జనసేన బలపడుతుంది, టీడీపీ బలపడుతుంది, బీజేపీ కూడా బలపడుతుంది. కానీ వీళ్ళ ముగ్గురి మధ్యలో ఇబ్బందులు రావు. ఎందుకంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదబ్బా, సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, ఏపీ డెవలప్మెంట్, అంతే. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలుగా పరిమితం అయ్యారు, డెవలపింగ్ లేదంటున్నారు. ఎంతవరకు సాధ్యమైంది అక్కడ? మరి జగన్ కూడా పథకాలుగా పరిమితం, నవరత్నాలు, అమ్మఒడి, నాన్నఒడి, బామ్మఒడి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదుగా. ఇప్పుడు అదే అమ్మఒడి, నాన్నఒడి ఇవన్నీ కూడా తెలంగాణలో లేవుగా గతంలో. అంటే ఏపీలో ఆయన పెట్టారు, ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకి 10,000, చర్చి ఫాదర్లకి 10,000, వాళ్ళకి 10,000 ఇస్తూ పోతున్నారు. అంటే డబ్బులు ఇచ్చి సోమరిపోతుంది చేయడం మీ లక్ష్యమా? కాదు కదా. ఎవరైతే నిజంగా నిజాయితీగా 100% వాస్తవంగా అర్హులో వాళ్ళకి మాత్రం ఇచ్చేది గవర్నమెంట్, మా కూటమి గవర్నమెంట్. కానీ పథకాలు ప్రజలు అడగట్లేరు కదా, మరి ఇలా పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేయడం కరెక్టేనా? మరి జగన్ అదేగా చేసింది. జగన్ ప్రజలను సోమరిపోతులను చేశాడు. అంటే గత ప్రభుత్వం చేసిన దానికి మనం కూడా చేయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఏమన్నా? గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు మనం చేయకూడదు కాబట్టే అవి కంటిన్యూ చేస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరిని కట్ చేయాలి అక్కడ కట్ చేసుకుంటూ లబ్ధిదారులు మాత్రం ఇచ్చే అవకాశం మా వాళ్ళు ఇచ్చారనమాట. సో ప్రస్తుత హామీలు ఏమైనా చంద్రబాబు అమలు చేశారా, లేకపోతే ఆ దిశగా సాగుతున్నాయా? చేశారు కదా, ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ చేశారు కదా మొన్న. బస్సులో కొట్టుకుంటున్నారు కదా, ఇక్కడ కొట్టుకుంటున్నారు కదా, తెలంగాణలో కొట్టుకుంటున్నారు కదా. బస్సులు ఫ్రీ బస్సులు లేనప్పుడు కూడా కొట్టుకున్నారు, సీట్ల కోసం కొట్టుకున్నారు, సినిమా థియేటర్లో సీట్ల కోసం కొట్టుకున్నారు, అంతేగాని దానికి సంబంధం లేదు కదా. ఇలా ఉచిత స్కీమ్లు అమలు చేయడం ఇలా కార్మికులకు ఆటో చాలా మందికి దెబ్బ అవుతుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎలా మరి? ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఫ్రీ బస్సులు ఉన్నా కూడా చాలామంది ఆటో మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే కొన్ని బస్సు రూట్లు లేని ప్లేసుల్లో ఆటోలు మాత్రమే పనిచేస్తున్నాయి. అప్పుడు అలాంటి ప్లేస్లో మీరు ఆటోలు పెట్టుకోవచ్చు కదా. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మధ్య డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ విభేదాలు రావు, అదంతా మీరు అనుకుంటారు అంతే. ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళ ఊహ అంతే. ఎందుకంటే అలా అయితే కనుక కేవలం 21 సీట్లు తగ్గించుకుని ఈయన తగ్గరు, ఆయన కూడా ఈయన కోసం హెల్ప్ చేయరు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వెళ్తున్నారు. చంద్రబాబు తర్వాత వారసుడు నెక్స్ట్ లోకేష్ అంటారు, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారా లేకపోతే పార్టీ బయటకు వెళ్ళిపోద్దా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడా, ఎమ్మెల్యేగా ఉన్నాడా, కనీసం ఒక చిన్న కార్పొరేట్గా ఉన్నా పర్లేదు, కానీ ఆయన కావాల్సిన అభివృద్ధి మాత్రమే, పదవి కోసం ఎప్పుడు ఆయన ఆకర్షించబడలేదు. అలా పడుంటే కనుక 2014లో కూడా ఆయన పోటీ చేయలే, కేవలం సపోర్ట్ మాత్రమే ఇచ్చారు అంతే. సో జగన్ ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాడు సానుభూతి కోసమా, రాజకీయంగా పార్టీని బలహీనపరచడానికి? సానుభూతి కోసమే. ఓదార్పు పేదలు అలవాటే కదా ఆయనకి, సేమ్ అలాగే వెళ్తున్నారు ఇప్పుడు కూడా ఆయన, అంతే. సో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకో 15 సంవత్సరాలు మేమే ఉంటాం, మా కూటమే ఉంటుంది. ఇది సాధ్యమైపోయినా? అది అబద్ధం. అది 15 సంవత్సరాలు అవ్వదు, 25 సంవత్సరాల వరకు ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఏపీని డెవలప్ చేసింది ఆయనే, చేయబోయేది కూడా ఆయనే. అంటే 25 సంవత్సరాలు చంద్రబాబు దగ్గరనే పవన్ కళ్యాణ్ పనిచేస్తాడా? చేసినా కూడా ఆయనే ఫీల్ అవ్వరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది పదవి కోసం, డబ్బుల కోసం కాదు, డెవలప్మెంట్ కోసం మాత్రమే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు, సుగాల్ ప్రతి కేసు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని. అది ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట ఏమన్నా దాటిపోయారా, లేకపోతే హామీకే పరిమితం అయ్యారా? పవన్ కళ్యాణ్ తన సొంత కొడుకు అగ్ని ప్రమాదానికి గురైన కొడుకుని కూడా పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళకి వెళ్తా అని చెప్పి వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చిన అటువంటి క్యారెక్టర్, అటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ మాట తప్పడు, కానీ టైం పడుతుంది, ప్రతి దానికి టైం పడుతుంది. ఫ్రీ బస్ కూడా అధికారంలో వచ్చిన వెంటనే నెక్స్ట్ డే ఇవ్వలేదు కదా, టైం పట్టింది కదా, ప్రతి దానికి టైం పడుతుంది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు చేస్తాను. ఇప్పుడు అధికారంలో ఉన్ని కూడా ఎంత లేట్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక కోఆర్డినేషన్ ఉంది కాబట్టి అది టైం పడుతుంది.
ఖచ్చితంగా అది జరుగుతుంది, కానీ టైం పడుతుంది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామన్ మ్యాన్ అంటే ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక తను ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటే తన పార్టీ మీద దెబ్బతింటుంది, లేకపోతే తను ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకోవాలని డిప్యూటీ సీఎం గంట ప్రజలు ఏమైనా అనుకున్నారా? డిప్యూటీ సీఎం అయినా కూడా ప్రశ్నించే అధికారం ఎప్పటికీ ఉంటుంది. క్వశ్చన్ చేస్తాడు, ఆ క్వశ్చన్ చేసిన సమాధానం కోసం వెయిట్ చేస్తాడు, ఆ సమాధానం వస్తుంది, అది అవలంబిస్తారు కూడా. For more updates, please subscribe Dutta Media.